హలో బడ్డీస్. ఒక ఫంక్షన్‌కి వెళ్ళాలి అంటే మనం ముందుగా ఏం చేస్తాము? రకరకాల ప్లాన్‌లు చేసుకుంటాం. ముందుగా శారీ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత రెడీ అవుతాం. ఆ తర్వాత హెయిర్ స్టైల్. ఆ తర్వాత ఆర్నమెంట్స్. ఆ తర్వాతే ఫంక్షన్‌కి. అన్నీ కలిస్తేనే ఒక ఫంక్షన్‌కి మనం రెడీ అయ్యి వెళ్ళటానికి అవకాశం. ఏమంటారు? అలానే ఇప్పుడు నేను ఈ జ్యోతికి హెయిర్ స్టైల్ ఎలా వేస్తున్నాను అన్నది సింపుల్‌గా ఒక మంచి హెయిర్ స్టైల్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నేనేనా? ప్రసన్న గూడా వేస్తుంది. ఇంతకీ ఈ ఇద్దరు ప్రసన్న, జ్యోతి ఇద్దరు నా దగ్గర నేర్చుకుంటున్నారన్న విషయం మీకు తెలుసు కదా! హెయిర్ స్టైల్ వేయటానికి రెడీ అవుతూ ముందుగా అసలు సెల్ఫ్‌గా మీరు రెడీ అవ్వండి. ఆ తర్వాతే హెయిర్ స్టైల్. ఆ తర్వాత నేను ఏమి వేయాలి హెయిర్ స్టైల్ నెక్స్ట్ అన్నది చూయిస్తాను అనని చెప్పేసాను. ఇంక అంతే. అసలు జ్యోతికి రెడీ అవ్వటం అంటే చాలా చాలా ఇష్టమండి. ముందుగా చక్కగా రెడీ అయింది గదా! అదే శారీ కట్టేసుకుంది. ఫ్రంట్ పార్ట్ ఫేస్ కి తగ్గట్టుగా సైడ్ బ్రైడ్స్ వేసుకుంది. అలానే ఫేస్ కూడా రెడీ అయిందండి. ఆ తర్వాత నేను చూయించబోయే ఈ హెయిర్ స్టైల్‌ని ఒక్కసారి గమనించండి. ఫ్రంట్ పార్ట్ అటు ఇటు సైడ్ బ్రైడ్స్ వేసేసింది. ఇప్పుడు నేను ఫిష్ టెయిల్, ఉల్లిపాయల జడ, ఆనియన్ జడ ఈ రకరకాల పేర్లున్నాయి గదా! నేనైతే ఈతపాయల జడ ఎలా వేస్తున్నాను అన్నది సింపుల్‌గా చూయిస్తాను. అనే చెప్పాలనుకుంటున్నాను. కానీ నేను వేసే జడలు చూడండి ఒక్కసారి. ఎలా వేస్తున్నాను. 1 కాదు, 2 కాదు, 3 కాదు అనని. కాదు. ఒకటే జడ ఎన్ని రకాలుగా వేస్తున్నాను అన్నది మీకు చూస్తే అర్థమవుతది. ఈ జడ చూస్తానికి ఎలా ఉంది? ఈతపాయల జడ. ఇందాక చెప్పాను గదా! ఈతపాయలు, ఫిష్ టెయిల్, ఆనియన్స్ జడ, రకరకాల జడల పేరు ఉల్లిపాయల జడ ఎన్ని పేర్లున్నాయండి. 2 పాయలు అంటే ముచ్చులగుండ దగ్గర 2 పాయలు అలా తీసుకున్నానా, కుడి వైపున ఒక చిన్న పాయ తీసుకొని ఎడమ వైపు ఉన్న జుట్టుకి కలిపాను. ఎడమ వైపు ఉన్న ఒక పాయని తీసుకొని కుడి వైపుకి కలిపాను. ఇంతే. ఈ ఇటు సగం, అటు సగం, అటు సగం, ఇటు సగం అన్ని మార్చుకుంటూ చెయ్యి మార్చుకుంటూ ఏసిన హెయిర్ స్టైలే రకరకాల పేర్లతో చెప్పిన ఈ ఫిష్ టెయిల్ గాని, ఆనియన్ జడ గాని, ఈతపాయల జడ గాని. సరే వేశానా? బావుంది కదా! మరి ఆగిపోవచ్చు కదా! అమ్మా! ఆల్రెడీ ఈ జడ మీ అందరికొచ్చు. ఎప్పుడుతో మీ నా చిన్నప్పటి జడ ఇది. అదేలెండి రివర్స్‌లో చెప్పానండి. నా చిన్నప్పటి జడ. సరే ఇప్పుడు ఆ జడని ఊడదీశాను. మళ్ళీ ఒక్కసారి దూకున్నాను. ఆ తర్వాత 2 పాయలుగా మళ్ళీ తీసుకున్నాను. ఇప్పుడు కూడా చూడండి. కుడివైపునున్న జుట్టులో నుంచి సన్నటి పాయ, చాలా చిన్న పాయ తీసుకున్నాను. గమనించండి. ఎడమ వైపు ఉన్న ఒక్క చిన్న పాయ తీసుకున్నాను. ఇక్కడ ఒక్క పాయ జడ చెప్పటం మర్చిపోయానండి. స్టార్టింగే చెప్పాల్సింది. లేట్ అయింది. ఒక్క పాయతో జడ వేయటం మీకు తెలుసా? ఇక్కడ గమనించండి. ఒక్క పాయతోనే మొత్తం ఇప్పుడు ఎన్ని పాయలున్నాయి? మొత్తం 3 పాయలున్నాయి కదా! 4 పాయలున్నాయా? ఆ 4టిని 3 చేశానా? మూడిటిని మళ్ళీ ఏం చేస్తున్నానో చూడండి. కుడి వైపునున్న పాయ అక్కడే ఉండిపోయింది. ఎడమ వైపునున్న పాయ అక్కడే ఉంది. కానీ ఎడమ వైపుకి తీసుకున్న ఆ మధ్యలో ఉన్న సన్న పాయ నుంచి ఈ చిన్న పాయని తీసి మళ్ళీ మిడిల్‌లోకి రానిచ్చి ఈ కుడి వైపునున్న పాయ కిందకి పోనిచ్చేసి అటు నుంచి మళ్ళీ ఇటు తీసుకొచ్చేసాను. ఒక్క పాయ జడ అని ఎందుకు చెప్పానో తెలుసా? ఈ ఇటువైపు తిరుగుతున్నా, అటువైపుకి తిరుగుతున్నా, ఎటువైపుకి తిరుగుతున్నా ఒక్క పాయే జిగ్‌జాగ్ లాగా తిరుగుతుంది. గమనించండి. ఇందాక చూయించింది ఈత పాయల జడ. అంటే 2 పాయల జడని కలిపి మనం ఇటువైపు, అటువైపు, కుడివైపు, ఎడమవైపు మార్చుకుంటూ వేస్తున్నాం. ఇక్కడొచ్చేసి ఈ చివర తీసుకున్న సన్న పాయ బేస్ గైడ్‌లైన్స్‌గా తీసుకున్న ఆ సన్న పాయ నుంచి మళ్ళీ ఎడమ వైపుకొచ్చేసి ఇక్కడ ఒక మళ్ళీ సన్న పాయ తీసుకొని, మళ్ళీ కుడి వైపుకొచ్చి, ఇక్కడ మళ్ళీ ఒక సన్న పాయ తీసుకొని, మళ్ళీ ఎడమ వైపుకొచ్చి, మళ్ళీ సన్న పాయ తీసుకొని ఇంతే వేయటం. నేను చెప్పింది మీకు అర్థమయిందో లేదో నాకు తెలీదు. గమనించండి. అర్థం కాకపోతే ఇంకొకసారి బ్యాక్‌కి వెళ్లి రిపీట్‌గా ఇంకొకసారి గమనిస్తే మీకు అర్థమవుతదండి. చాలా సింపుల్. కాకపోతే ఎవరికి వాళ్ళు వేసుకునే జడ కాదండి ఈ జడ. ప్రాక్టీస్ ఉంటే మహా అయితే మనం బాగా ప్రాక్టీస్ చెయ్యాలి. మనమే వెయ్యాలి, వేసుకోవాలి అనంటే కొంచెం ఒక 4, 5 పాయలైతే వేయగలుగుతాం గానీ, ఆ చివరకొచ్చేసేటప్పటికి అస్సలు వేసుకోలేమండి. నీట్‌గా గూడా ఉండదు. మొత్తానికి నేనేమేశాను చూసారు గదా! ఈ జడకి నాకైతే పేరు తెలీదండి. ఈత పాయల జడలోనే కొంచెం డిఫరెంట్‌గా మార్చి వేశాను. సరే. వేసిన హెయిర్ స్టైల్ సంగతి చూసారు కదా! స్టార్టింగ్ ఎలా ఉంది? కర్లీ హెయిరు కొంచెం హ్మ్. అంటే కర్లీ హెయిర్‌గా ఉంది కదా! ఆ జడ ఇప్పుడు ఎంత పొడవొచ్చిందో గమనించారా? ఇంకొంత కాలం ఆగండి.
ఈ జడ ఇంకెంత పొడవొస్తుందో అన్నది చూయిస్తాను. ఈ ఈ జ్యోతికి ఈ జుట్టు చాలా చాలా కర్లింగ్ అండి. నేను ఆర్గానిక్ హెన్నా వ యుమ్ ఇస్తున్నాను చూసారా? ఆ హెన్నా పెట్టుకోవటం వల్ల చక్కగా కర్లింగు తగ్గింది, బ్లాక్ వచ్చింది, ఆ రఫ్‌నెస్ తగ్గింది, పొడవు గూడా పెరిగింది. అందుకే ఇంకొంత కాలం ఆగితే ఇంకొంచెం మీకు అర్థమవుతుంది అని చెప్పాను. ఎందుకంటే ఈ మధ్యేనండి 1 ½ మంత్, 2 మంత్స్ నుంచి పెట్టుకుంటుంది. సరే. ఇప్పుడు నేను ఏ హెయిర్ స్టైల్ అయితే నేను చూయించానో సేమ్ అదే హెయిర్ స్టైల్ ప్రసన్న మళ్ళీ జ్యోతి మీద ట్రైల్ వేస్తుంది. చూడండి కుడి వైపున సన్నపాయ తీసుకుంది. ఎడమ వైపు నుంచి అది మిడిల్ సారీ 2 భాగాలుగా ఉన్న వెంట్రుకలు 2 భాగాలుగా తీసుకుంది కదా! కుడి వైపున సన్నపాయ తీసుకొని ఎడమ వైపుకొచ్చింది. ఎడమ వైపున సన్నపాయ తీసుకొని కుడి వైపుకెళ్ళింది. కుడి వైపునున్న సన్న పాయను తీసుకొని మళ్ళీ ఎడమ వైపుకొచ్చింది. ఇది గమనించండి. కానీ ఆహ్, ఎడమ వైపుకొచ్చేటప్పుడు మెయిన్ పెద్ద పాయ తీసుకున్నప్పుడు ఆ పాయ కింద నుంచి ఈ సన్న పాయ తీసుకురావాలి. అంతే. మళ్ళీ అటు నుంచి మళ్ళీ కుడి వైపుకొచ్చేటప్పటికి పెద్ద పాయ నుంచి కింద నుంచి తీసుకురావాలి. మళ్ళీ చిన్న పాయ తీసుకొని ఆ పాయని మళ్ళీ ఎడమ వైపుకి తీసుకొస్తూ పెద్ద పాయ నుంచి కింద నుంచి తీసుకురావాలి. నేను మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను అని అనుకుంటున్నాను మొత్తానికి. నేను ఎలా ఈ హెయిర్ స్టైల్ చూయించానో సేమ్ అదే పద్ధతిలో ఈరోజు ప్రసన్న ప్రాక్టీస్ చేసింది. జ్యోతి కూడా ప్రాక్టీస్ చేసింది. ఇందాక చెప్పానుగా కొంచెం ఖాళీ ఉంది గదండీ ఈరోజు. అంటే ఈ పెళ్ళిళ్ళ సీజన్ అయిపోయింది. మళ్ళీ అక్టోబర్ దాకా కాదండి. ఈ మంత్ ఎండింగ్ నుంచే మళ్ళీ స్టార్ట్ అయినాయండి ఫంక్షన్‌లు. సరే ఈలోపు వాళ్ళు సెల్ఫ్‌గా ఎలా వేసుకోవాలి ఫేస్ మేకప్పు, అలానే హెయిర్ స్టైల్స్ కొన్ని సెల్ఫ్‌గా ఎలా వేసుకోవాలి అన్నది చూయించడం. అలానే శారీ ఎలా సెల్ఫ్‌గా కట్టుకోవాలి వచ్చు. అయినా సరే సెల్ఫ్‌గా ఇంకా నీట్‌గా ఉండేటట్టుగా కట్టుకోవాలి కాబట్టి, అవి అలా ప్రాక్టీస్ చేయమని చెప్పి చక్కగా చెప్తూ ఉంటే రోజుకొక హెయిర్ స్టైలు, రోజుకొక అన్నట్టుగా మా జ్యోతి, ప్రసన్న ఇద్దరు ప్రాక్టీస్ చేస్తున్నారు. చూసారా నేను వేసినట్టే వేసిందా? ప్రసన్న బానే వేసింది గదా! అలానే ఈ హెయిర్ స్టైల్ వేసేటప్పుడు కంపల్సరీగా హెయిర్ సెట్టింగ్ స్ప్రే ఉండాలి. హెయిర్ సెట్టింగ్ ఫోము ఉండాలండి. ఈ 2 ఉంటేనే కొంచెం మెస్సీగా ఉన్న హెయిర్‌ని మళ్ళీ నీట్‌గా దువ్వి వేసుకోవటానికి కుదురుతాయి. సరే అలానే ఇంకొక చిన్న టిప్ చెప్తాను. మనకి బ్లౌజ్‌కు భుజాలు జారకుండా ఉండటం కోసం లేపోతే కొంచెం స్టైలిష్‌గా ఉంటదని చెప్పి రోప్స్ కట్టుకుంటున్నాం గదండీ! బ్లౌజ్‌కొచ్చేసి ఆ రోప్స్ కనిపించకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు కొంతమందుంటారు. కనిపించేటట్టు ఉండాలి అనుకున్న వాళ్ళు కొంతమంది. సరే ఏది ఏమైనా మన ఇష్ట ప్రకారమే మనం చేస్తాం గదా! అలాంటిదే ఒక చిన్న టిప్ మీతో షేర్ చేసుకోవటం కోసం ఇదిగో ఈ రోప్ ఈ తాళ్ళు కనపడకుండా ఆ జాకెట్‌లో ఎలా సెట్ చేశానో చూడండి. ఆ జాకెట్ లోపలికి ఈ తాళ్ళు పెద్ద పెద్దగా పొడవుగా ఉన్న అంటే జాకెట్ ఇప్పుడు డిజైనర్ వేర్ రోప్స్‌తో మనం తయారు చేసుకుంటున్నారు కదండీ! అలా కాకుండా ఇదిగో ఇలా ఉన్నాయి. ఇలా కనపడకుండా ఉండాలి అంటే అదిగో అలా జాకెట్‌లోకి పంపించేసి అలా సెట్ చేసేసేయటమే. అంతే అయిపోయింది. ఫైనల్‌గా ప్రసన్న, నేను ఇద్దరం వేసిన ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉంది ఏంటి? మీకు కూడా నచ్చిందా? మీకు కూడా వేసుకోటానికి అంటే వేరే వాళ్ళకి వేసే విధానంగానే చెప్పానంటారా? అయితే ఇంకెందుకండి ఆలస్యం అని అంటూ ఉంటానే. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. మళ్ళీ కొత్త వీడియోతో మా జ్యోతికి రెడీ అవ్వటం అంటే చాలా 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 ఇష్టమండి.